హాయ్ అండి, నేను మీ జ్యోతిని మళ్ళీ వచ్చేస్తున్నాను మన తెలుగు సామెతలతో. మొన్న 2 ఎపిసోడ్లు చూశారు కదా, నచ్చే ఉంటుంది. ముందుగా ఈరోజు సామెతలు వినే ముందుగా నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను రామాయణానికి సంబంధించిన వాడుకలో ఉన్న సామెతలు చెప్తాను. ఫస్ట్, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అని అడిగిందంట. అంటే రామాయణం చాలా పెద్ద కావ్యం. అంటే రామాయణం అంతా చెప్పి అంతా ఓపికగా చెప్పాక అంతా విన్నట్టే ఉండి, అవును ఇంతకీ రాముడికి సీత ఏమైంది అని అడిగారట. అంటే అర్థం ఏంటి? తను కాన్సన్ట్రేషన్తో వినలేదని. రామాయణం అంతా చెప్పిన పాపం చెప్పినవాడు అలసిపోయాడు, కానీ తన వైపు విన్నట్టు నటించారు, కానీ వినలేదు అనే సందర్భంలో ఒక్కొక్కసారి స్టూడెంట్స్ కూడా అడిగిన డౌట్స్కి టీచర్స్ కూడా ఇది వాడుతూ ఉంటారు. పాఠమంతా చెప్పాక ఏంటండి అని అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో అడుగుతారు ఇది. తర్వాత హనుమంతుని ముందా కుప్పిగంతులు. హనుమంతుడు అంటే కపీశ్వరుడు, కోతి. తన లక్షణం చిందులు వేయటం తన లక్షణం. ఒక చోట స్థిరంగా ఉండడు. మరి అంత రామయ్య కోసమని లంక వెళ్ళి సీతను వెదికేటప్పుడు చివరికి సీతాదేవిని కనుక్కుంటాడు. సీతాదేవి తనకి చూడమని ఇస్తుంది. ఆ చూడమని తీసుకొని జాగ్రత్తగా రామయ్యకి ఇచ్చేయచ్చు కదా. వెళ్తూ వెళ్తూ లంకని దహనం చేసేస్తే ఆ తర్వాత రావణాసురుడు కుమారుడు ఇంద్రజిత్తు తన అస్త్రానికి లోబడి సభలోకి వెళ్ళటం అదంతా జరుగుతుంది. అది తర్వాత విషయం. అంటే బాగా నేర్చిన వ్యక్తి దగ్గర వేషాలు వేయటం అన్నమాట. పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళు కుప్పిగంతులు వేయడం. అన్నీ తెలిసిన వ్యక్తి దగ్గర, లర్న్డ్ పర్సన్ దగ్గర అంతగా తెలియని వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చిల్లర వేషాలు వేయడం, అలాంటి సందర్భాల్లో మనం హనుమంతుని ముందా కుప్పిగంతులు అని అంటాం. ఇంకొకటి, సీత బాధలు సీతవి, పీత బాధలు పీతవి. సీతాదేవి బాధలు అందరికీ తెలుసు. సీతాదేవి తన బాధలన్నింటినీ కూడా వాల్మీకి చెప్పుకుంది. వాల్మీకి గ్రంథస్థం చేశాడు. మనకి రామాయణ మహాకావ్యం అందించబడింది కాబట్టి సీత బాధలు మనకు తెలిసాయి. మరి పీత అండి, అది చిన్న జీవి, సముద్ర జీవి. ఆ జీవికి కూడా చాలా కష్టాలు ఉన్నాయి. మరి ఆ పీత చాలా నడక అంటారు కదా, చిన్న నడక నడుస్తుంది. ఎంతమంది వేటగాళ్ళు వల్లు వేస్తారు, పడతారు. పట్టాక కూడా కొనేవాడు దాన్ని తినే వరకు కూడా తాజాగా ఉండాలనే చూస్తాడు. అమ్మేవాడు కూడా నీటిలో ఉంచుతూ ఉంటాడు. అంత వేగం దాని ప్రాణం పోదు. దాని షెల్ చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని పొడిచి వేడి నీటిలో ఉడికించి ఆ తర్వాత దాన్ని వండుకు తింటారు. మరి ఇవన్నీ బాధలే కదా. పాపం పీత ఎవరికి చెప్పుకోలేదు కాబట్టి పీత బాధలు గ్రంథస్థం అవ్వలేదు. ఈ రోజుకి ఈ 3 సంగతులు చాలు. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.